తెలంగాణలోని అసంతృప్తి నేతలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన బీజేపీ జాతీయ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్లలో అసంతృప్తులతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో మాట్లాడిన బీజేపీ పెద్దలు కమలం పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీలో డీకే అరుణ, సోయం బాపురావులు చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ స్వప్న అందిస్తారు. స్వప్న, కొత్త వాళ్ల చేరికతో బీజేపీలో కాస్త ఉత్సాహకరమైన వాతావరణం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? మరికొన్ని చేరికలు కూడా ఉంటాయని భావిస్తున్నారా? ప్రసన్న, ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటున్నటువంటి బీజేపీ ఎలా అయినా సరే తెలంగాణలో కూడా తమ సత్తా చాటాలనుకుంటుంది. ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకునేటువంటి ఆలోచనలు అయితే పూర్తి స్థాయిలో చేస్తుందని చెప్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఘోర పరాజయం చెందింది. కానీ ఈ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. కనీసం 2 స్థానాలైనా కైవసం చేసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికే రాష్ట్ర నేతలు కూడా పక్కన పెట్టి డైరెక్ట్ గా అధినాయకత్వమే రంగంలోకి దిగింది. పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచే, ఢిల్లీ నుంచే మంత్రాలు జరుగుతున్నాయి. ఇటు అమిత్ షా ప్రత్యేకంగా అందరితో కూడా ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఇటు టీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఒక్కసారి టికెట్ల కేటాయింపు అయితే ఎవరైతే రాని అసంతృప్తులు ఉంటారో వారిని తీసుకెళ్లాలి, ఎలా అయినా సరే వారిని తమ వైపు ఆకర్షించుకునేలా చేయాలని బీజేపీ పక్కా వ్యూహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే సోయం బాబురావు జాయిన్ అయ్యాడు. అదేవిధంగా నిన్న డీకే అరుణ జాయినింగ్ తో ఒక కొత్త జోష్ అయితే బీజేపీలో కనిపిస్తుంది. వీరితో పాటు నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక ముఖ్య నేత కుమారుడితో కూడా సంప్రదింపులు జరుగుతున్నారు. మరోవైపు పెద్దపల్లికి సంబంధించి కూడా ఒక లీడర్ తో సంప్రదింపులు జరుగుతున్నారు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ కొంతమంది కీలక నేతలు బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. బీజేపీకి సంబంధించి మీరు షాకింగ్ న్యూస్ కూడా వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మాతో చాలా మంది టచ్ లో ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఎంపీ స్థానాలు అనేది బీజేపీకి చాలా కీలకం. అక్కడ అధికారంలోకి రావడానికి ఈ స్థానాలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వాన్ని నమ్మి పూర్తిగా కూడా ఒక్కబోర్ల పడేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కనీసం 2 స్థానాల్లో స్ట్రాంగ్ గా ఫైటింగ్ ఇవ్వాలి. మిగతా స్థానాలకు సంబంధించి కనీసం ఒక 4 నుంచి 5 స్థానాల్లో మన సత్తా చాటేలాగా అభ్యర్థులు ఉండాలి. కానీ ఈసారి పోటీలో బీజేపీ ఉంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటుంది. ఈ విషయంలో భాగంగానే అధినాయకత్వం కొంతమంది నాయకులతో టచ్ లో ఉంది. ఒక్కసారి టీఆర్ఎస్ కి సంబంధించి అభ్యర్థుల లిస్టు ఖరారైన తర్వాత వలసలు ఉంటాయని మాత్రం ప్రస్తుతం బీజేపీ నుంచి మనకు అందుతున్న సమాచారం. రైట్ స్వప్న, థ్యాంక్ యూ.